పీఠాధిపతిగా ఈ యొక్క లలితాపీఠాన్ని అధిరోహించి వారి యొక్క పరిపాలనలో లలితాపీఠం సాగుతూ ఉండేది. దాని తర్వాత 1998వ సంవత్సరంలో కుర్తాల పీఠానికి ఈ లలితాపీఠాన్ని ఈ యొక్క కుర్తాల పీఠానికి సమన్వయం చేస్తూ ఆ కుర్తాల పీఠ పరిపాలకుని కింద ఈ లలితాపీఠం సాగుతూ వచ్చింది. 1998 నుంచి 2002 వరకు కుర్తాలంలో పీఠాధిపతిగా ఉన్నటువంటి శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు ఈ లలితాపీఠానికి కూడా తృతీయ పీఠాధిపతులుగా వ్యవహరించేవారు. అయితే వారి తదనంతరం ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగనిష్ట గరిష్ఠులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు ఈ లలితాపీఠాన్ని వారి పరిపాలనలో దేదీప్యమానంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, కంచిపీఠంలో చంద్రశేఖర పరమాత్మల పరమాచార్యుల వారికి నడిచే దైవం అనే పేరు ఉంది. వారి తర్వాత భారత చరిత్రలో నడిచే దైవం అనే పేరు ఒక సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి మాత్రమే ఉన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లనే వారి యొక్క పరిపాలనలో ఈ లలితాపీఠం దేదీప్యమానంగా వెలుగుతూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, కవితాగోష్ఠులు, అదేవిధంగా ఇక్కడ నిత్యాన్నదానం, ఎంతమంది భక్తులు రోజు వస్తే అంతమందికి కూడా అన్నదాన కార్యక్రమం రోజు మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ లలితాపీఠంలో మీరందరూ సందర్శిస్తే ఈ కృతాళ పీఠంకి ఈ పీఠం సమర్పించిన తర్వాత అనేక దేవతామూర్తులను ఇక్కడ నూతనంగా ప్రతిష్ఠించడం కూడా జరిగింది. తదనంతరం ఈ పీఠానికి ఎంతో వైభవాన్ని కూడా తీసుకొచ్చారు మన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి. అయితే భక్తులందరూ కూడా బాధలు పోగొట్టుకునేది ఎక్కడయ్యా అంటే గురు సన్నిధిలో పోగొట్టుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. అందులోన ఈ లలితాపీఠంలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వచ్చినప్పుడల్లా ఎంతోమంది భక్తులకి వారి మంత్రోపదేశాలు చేసి వారి కష్టాలు తొలగించినటువంటి సంఘటనలు మనమంతా చూస్తూ ఉన్నాం. అట్లనే ఈ లలితాపీఠంలో లలితా అమ్మవారికి ఈ అమృతోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి యొక్క మాటగా భావించి ప్రతి ఒక్క భక్తులు కూడా తమ తమ వంతు సహాయం చేసి దాదాపుగా అమ్మవారికి 2.5 కిలోల బంగారంతో బంగారు చీరను కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. అటువంటి ఈ లలితామ్మవారి అమృతోత్సవాల్లో మనం అందరం కూడా అదృష్టవంతులం. ఏమిటయ్యా అంటే మనం బతికుండంగా అమ్మవారి యొక్క అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులోన అమ్మవారి ఉత్సవాలన్నీ బాగానే జరుగుతాయి, కానీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు లాంటి గురు సన్నిధిలో మనం ఈ అమ్మవారి యొక్క అమృతోత్సవాలు చేసుకోవడానికి మనమంతా అదృష్టవంతులై ఉన్నాం. కాబట్టి అమ్మవారికి అనుగ్రహం మరియు స్వామివారి అనుగ్రహం భక్తులందరి మీద ప్రసరింపజేయాలని ఎల్లుండి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం జరగబోతోంది. లలితాపీఠ చరిత్రలో 75 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా దక్షిణామూర్తి పరమహంస మహారాజు వారు లలితామ్మ వారికి గోపురం మీద మహాకుంభాభిషేకం చేశారు. బయలుదేరుతున్నారు, అందరూ కూడా దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం కార్యక్రమాన్ని మనమంతా చేసుకుంటూ మధ్యలో కళ్యాణం మధ్యలో